భూమి మీద ఉన్నప్పుడు ఆయన్ని అవమానాల పాలు చేశారు, కానీ ఆయన పరలోకానికి వెళ్ళినప్పుడు ఆయన్ని ఆరాధించారు. భూమి మీద ఉన్నప్పుడు ఆయన్ని నిర్లక్ష్యం చేశారు, కానీ పరలోకంలో అందరి యొక్క నిత్యత్వాన్ని రాసేటువంటి వ్యక్తిగా ఆయన మనకు కనబడతాడు. సో మనం యేసు ప్రభువుని ఎట్టి పరిస్థితుల్లో కూడా విస్మరించడానికి వీళ్ళే. ఒక ఆర్టికల్లో వాల్ స్ట్రీట్ జర్నల్ అని అమెరికన్ మ్యాగజైన్ యొక్క ఆర్టికల్లో కొన్నేళ్ల క్రితము ఒక విచిత్రమైనటువంటి విషయాన్ని వారు రాశారు. మడగాస్కర్ అనేటువంటి ఒక దేశం ఉంది. ఆ దేశంలో ఆ మనుషులకు ఒక ఆచారం ఉంది. ఆ ఆచారం ఏంటంటే ఒక మూఢ విశ్వాసం నుండి పుట్టుకొచ్చినటువంటి ఆచారం. వారి బంధువు, వారికి ప్రియమైనటువంటి కుటుంబ సభ్యురాలు చనిపోయి సమాధి చేయబడిన తర్వాత కొన్నేళ్ల తర్వాత వీరు చాలా డబ్బు దాచిపెట్టుకొని ఆ సమాధిని తెరిచి ఆ యొక్క దేహాన్ని బయటికి తీసి దానికి కొత్త బట్టలేసి పెద్ద విందు ఏర్పాటు చేసి ఆ యొక్క సంబంధి యొక్క రిలేటివ్ యొక్క బాడీని వారి యొక్క భుజాల మీదకి ఎత్తుకొని ఊరేగింపు చేస్తారు. వారు అలా ఎందుకు చేస్తారు? ఆ యొక్క విందులో వారు ఎంతో కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని వీలైతే 100 లేక 1000 మందికి భోజనాలు పెట్టడానికి, వారికి గిఫ్ట్లు ఇవ్వడానికి వారు ఖర్చు పెడతారు. వారి ఉద్దేశం ఏంటంటే ఈ చచ్చిపోయినటువంటి వారిని ఒక్కసారి బతుకున్నటువంటి వారి మధ్యలోనికి తెచ్చి ఊరేగిస్తే బతుకున్నటువంటి వాడి ప్రస్తుత పరిస్థితి ఏంటో ఈ చచ్చినటువంటి వాడికి తెలిసి వస్తుంది కనుక ఈ చచ్చినటువంటి వాడు ఈ బతుకున్నోడికి కావలసినటువంటి ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు. వాడికి వ్యాధి వచ్చి వాడు తొందరగా చచ్చిపోయి వాడున్న సమాధిలోనికి రాకుండా చూస్తాడు. ఎలాంటి మూఢ విశ్వాసమో చూడండి. సో అందుకని వారు అప్పుడప్పుడు కొంతమంది ఏమన్నారంటే, మా ప్రియులు చచ్చిపోయి సమాధిలో ఉన్నారు, వారికి ఆ సమాధిలో చలేస్తోందంట, వారు మాకు కల్లో కనపడి చెప్తున్నారు కనుక వారికి చల్లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత మాది, అండ్ వారు మమ్మల్ని చల్లగా చూస్తారు అని చెప్పేసి దాన్ని తవ్వి దాన్ని తీసి దానికి బట్టలు చుట్టి మరలా దాన్ని పెడతారు. దాన్ని వారి పరిభాషలో ఏమంటారంటే ద టర్నింగ్ ఆఫ్ ద డెడ్. ఆ చచ్చినోడికి ఇటువైపు చలి పడుతుంది కనుక వాడిని బయట తీసి వెట్టబొట్టించి మరలా పెట్టి అటు తిప్పుదాం. నాకు అది వాల్ స్ట్రీట్ జర్నల్, అది ప్రపంచంలో ఒక చాలా పేరుగాంచినటువంటి జర్నల్. మామూలుగా ఎకనామిక్స్ గురించి రాసేటువంటి జర్నల్. దాంట్లో ఈ ఆర్టికల్ రాసినప్పుడు నాకు అనిపించింది, అంటే ఒక విశ్వాసికి చచ్చిన విషయాల మీద లేకపోతే చచ్చిన వారి మీద ఎంత నమ్మకం ఉందో జీవాధిపతి అయినటువంటి దేవుడి మీద దాంట్లో 10% ఉంటే ఎంత బాగుండు అని నేను ఎన్నోసార్లు అనుకున్నాను. అండ్ ఇక్కడ నేను అవిశ్వాసి అనలేదు. నా యొక్క సెంటెన్స్ని మీరు వినుంటే, ఒక విశ్వాసికి చచ్చిన వాటి మీద, చచ్చిన వారి మీద ఎంత విశ్వాసం ఉందో జీవాధిపతి మీద అంతలో 10% ఉంటే ఎంత మేలు అన్నాను. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ క్రిస్టియన్స్, నాట్ అబౌట్ నాన్ క్రిస్టియన్స్. సాడ్ టు సే, మెనీ క్రిస్టియన్స్ డు నాట్ నో దేర్ గాడ్. వారి దేవుడు వారికి తెలియదు కనుక చచ్చిన వారిని, చచ్చిన వాటిని వారి బతుకు తెరువు కోసం ఆధారం చేసుకుంటారు.